జీవితం మీద విరక్తి చెందిన వాళ్ళు, విసుగు పుట్టిన వాళ్ళు బహుశా వచ్చి ఉండొచ్చు. అందరు వినండి నాయన. నేను కూడా అలాంటి అనుభవాల్లోకి వెళ్ళాను. 2002 మార్చి నెల చివరిలో ఒక రాత్రి నేను పండుకొని ఆలోచిస్తున్నా, నా ప్రాణాన్ని ఎలా తీసుకోవాలి, నీచం కంటే మరణం మేలు. జరుగుతున్న పరిస్థితులను చూసి ఇక ఈ అవమానాల్లో మనం బ్రతకలేం. కుటుంబానికి ఏం చేయలేకపోతున్నాం. ఏది చేసినా, ఏ ప్రయత్నం చేసినా దరిద్రం 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 శాపం. బంగారం పట్టుకున్న అది బూడిదైపోతుంది. ఇంత ఇబ్బందికరమైన పరిస్థితులకి ఎందుకు బతకాలి? అక్కాయి చచ్చిపోయింది, నేను కూడా చచ్చితే పోయిద్దని అట్లా ఒక నైట్ ఆలోచించేటప్పుడు బాగా ఏడుపు వచ్చింది. ఎందుకు వచ్చిందంటే, ద్వాదశాక్షరి మహామంత్రం 12,008 సార్లు చెప్పిస్తే స్వామి ప్రత్యక్షం అవుతాడంటే ఓ పుస్తకంలో పద్మాసనం వేసుకొని కూర్చొని ఉపవాసం ఉండి రామకోటి మళ్ళీ నోటితో చదివితే ఉచ్చారణతో మాత్రమే అయితే లెక్క తేడా వస్తుందేమో అని మంత్రం చదవటం రాయటం చదవటం రాయటం చదవటం రాయటం చదవటం రాయటం చేశారు. నేను చేసే ఆ కార్యక్రమాల్లో 5 సార్లు దీక్ష తీసుకున్నా. తర్వాత చిన్నప్పటి నుంచి నా తల్లిదండ్రులు నాకు చూపినటువంటి భక్తి మార్గంలో కొంతమందిని రెగ్యులర్గా ఇంటి దైవాలని, కుల దైవాలని రకరకాలుగా అందరికీ మోఖ్యా. మళ్ళీ భక్తి చేస్తే చిన్న కాదండి, ఏదో టెంకాయ కొట్టి దండం పెట్టుకుని సైడ్కి రావటం కాదు. మళ్ళా ఆ శ్లోకాలు మంత్రాలన్నీ పట్టించి మళ్ళీ నిండుగా చేయాల పూజ, అప్పుడే తృప్తి. ఆ రాత్రి ఇంతగా నేను తిప్పలబడ్డాను కదా. నా అరచేయి మీరు చూడొచ్చు, మీరు. ఇందులో కర్పూరాలు వెలిగించుకొని కాల్చుకున్నా. అంటే స్పూను చెంచాతో కాకుండా అరచేతిలో ఆ కర్పూరపు కణికలు వేసుకొని నిప్పు ముట్టించి ఈ చర్మం అంతా సరసరసర కాలిపోతున్నా సరే భక్తి. దేవుడు కనికరిస్తాడు, దేవుడు మెచ్చుకుంటాడు, మాట్లాడతాడు, ప్రత్యక్షమవుతాడు, స్పందిస్తాడు. ఏదో ఒక గుడ్డి నమ్మకం. చేయగాలింది కానీ ఏ దర్శనం కలగల. కాలేటప్పుడు మాత్రం సుక్కలు కనపడ్డాయి. అయినా సరే ఓర్చుకున్నా. చూడండి, హ్యాండ్ కనపడుతుందా? ఇది గుర్తు అన్నమాట. నేను అవి చేశానా లేదంటే ఏ స్థాయిలో చేశానంటే అది ఒక సాక్ష్యం. ఓకే కదా? రైట్. ఆ తర్వాత ఆ రాత్రి అన్నీ తలుచుకొని పిచ్చోడు చేసినట్టు చేశా కదా. కాళ్ళకి చెప్పులు లేకుండా కిలోమీటర్లు నడిచా కదా. చన్నీటి స్నానం 3ంటికి లేచి చల్లటి చలిగాలిలో పోసుకొని మరి చేశాను కదా పూజలు. అమ్మ చెప్పిందని, అయ్య చెప్పాడని, తాత చేశాడని, వాళ్ళు చెప్పారని, వీళ్ళు కనపడ్డ దానికల్లా చేశాను కదా. ఈరోజు ఈ పరిస్థితి వచ్చింది. అసలు దేవుడు అనేవాడు ఉన్నాడా? దేవుడు అనేవాడు అసలు ఉన్నాడా? ఉంటే అతను ఎవరు? ఇంతమందిని నేను ఫాలో అయ్యాను, ఇంతమందికి మొక్కాను. నా ఊహ తెలిసిన దగ్గర నుంచి ఇప్పటిదాకా నేను అదే పిచ్చిగా చేశాను. ఒక్కడన్నా నాతో మాట్లాడేంటి? సరే, నాకేదో సాయం చేసినా చెయ్యకపోయినా కనీసం ఒక ఆదరణకరమైన వాక్కు నాకు దొరకలేదేంటి అని నేను చేసినవన్నీ తలంచుకొని బాధపడ్డాను. తర్వాత నేను ఒక 25 నుంచి 30 మొక్కులు మొక్కున్నాను. ఈ జుట్టు పెంచుకున్నాను. నేను చెప్పిన ఈ సన్నివేశం జరిగేటప్పుడు ఈ జుట్టు పెంచుకున్నాను. అప్పటికే పవన్ రాజు పుట్టాడు. వాడికి కూడా పిలకేశాం. ఎందుకంటే వాడు నేను తిరుపతిలో జుట్టు తీపిచ్చాలని పెంచుకున్నాం. ఆ కండిషన్లో నేనుండి ఈ అన్వేషణ చేస్తున్నాను. ఏంటంటే అసలు దేవుడు అనేవాడు ఉన్నాడా? ఉంటే ఒకడన్నా మాట్లాడింది. మనం ఏం చేసామంటే, ఇప్పుడు లారీ వెనక ఉంటుంది, దేవతలారా దీవించండి అని లారీలు వెనక అక్కడక్కడ ఆటోలు వెనక వేసి ఉంటాయి. అట్లాగా గుంపులో రాయేస్తే ఎవరికి వాళ్ళు తగిలిద్దిలే అని కనపడ్డ ఉండల్లా
ఎవరిని కవర్ చేయకుండా అందరినీ కవర్ చేసాం. అర్థమైందా? కనపడ్డ వంటల్లా ఫాలో అయ్యాం పిచ్చిగా. అంటే ఎవరొకళ్ళు ఆపదలు ఆదుకుంటారని. ఏం లేదు, సౌండే లేదు. ఇంకా బాగా దుఃఖం వచ్చింది. ఓ నిర్ణయానికి వచ్చి ఆ రోజు ఆలోచిస్తూ ఉన్నప్పుడు, నేను యేసుప్రభు అంటే ఇష్టపడలేదండి. యేసుప్రభు నమ్ముకున్న వాళ్ళు నా దగ్గర వర్క్ చేయడానికి వచ్చినప్పుడు వాళ్ళకి నానా రకాల మాటలని హృదయాలను గాయపరిచి వాళ్ళని ఎట్లయినా అటు డైవర్ట్ చేయాలని, ఏది నేను గతంలో ఉన్న విశ్వాసానికి డైవర్ట్ చేయాలని శతవిధాలా ప్రయత్నించాను. అలాంటి వాడిని నేను. ఆ రాత్రి నేను మొక్కినోళ్ళు కదా, అసలు దేవుడే లేడు. ఉంటే వానికి జాలి, దయ, కనికరం అనేది ఉంటుంది కదా. ఎవరైనా కావచ్చు, ఉన్నోడు ఎవడైనా ఉంటే నాకు కనబడవచ్చు కదా. లేడు, చావే శరణ్యం అని దుఃఖపడుతున్నా. మా అమ్మ నాన్న నిద్రపోతున్నారు. మధ్యరాత్రి దాటిందండి, 2, 1, 2 అట్లా, 2, 1 దాటింది. ఆలోచిస్తూ ఉన్నాను. అక్క చనిపోయింది, నేను కూడా పోతా. అప్పుడు ఇలా పరిస్థితి ఏంది అంటే ఖచ్చితంగా వాళ్ళు ఏదో ఒకటి చేసుకుంటారు. అది మనం చూడంగా, మనం ముందే అయిపోతాంగా, గొడవ ఉండదు అని అనుకుంటున్నా. మా నాన్న ఎలా ఫీల్ అవుతాడు? ఒరే చాలా ఆశలు పెట్టుకున్నా కదరా నీ మీద, నువ్వు ఎట్లా చేసావని ఏడుస్తాడేమో. మమ్మ ఎలా ఏడ్చిద్దో, మిగిలిన వాళ్ళు ఎలా బాధపడతారో, నా భార్య ఎలా దుఃఖపడిద్దో, నా బిడ్డలు ఎలా ఫీల్ అవుతారో, ఇవన్నీ ఎవరికైనా ఉంటుంది కదండి. చావాలనుకుంటే ఈజీయా? ఎన్ని సెంటిమెంట్లు అన్నీ తెంచుకొని దూకాలి కదా. అన్నీ తలంపుల్లోకి వచ్చి కొంత దుఃఖపడి ఎట్లా సెంటిమెంట్ పెట్టుకుంటే సావలేం. మనసును కఠినపరుచుకొని ఒక నిర్ణయానికి వచ్చి ఆ రాత్రి నాకు తెలియకుండానే ఈ ఆలోచనలో, ఈ దుఃఖంలోనే అలా మత్తు గమ్మినట్టు నిద్రలోకి వెళ్ళా. ఇంచుమించు 3 గంటల వేళ నన్ను యేసు ప్రభు దర్శించాడు. దేవుడే లేడని దుఃఖపడిన నాకు తెలియదు, ఆ రాత్రి ఆయన నా దగ్గరికి వస్తున్నాడని, ఆ రాత్రి నన్ను దర్శించబోతున్నాడని నాకు తెలియదు. ఆయన రాత్రి నన్ను దర్శించాడు. ఒక సూచక క్రియ నాకు క్లియర్గా చూపించి నేను ఆయన గురించి ఆలోచించేటట్టు చేశాడు. అసలు వాస్తవంగా నేను ఇంత పిచ్చిగా చేసిన వాడిని, విగ్రహారాధన, పూజలు, యేసుప్రభు గురించి నేను ఆలోచించడం ఏంది? మనకు పడదగా. చర్చిలో మాకు శాంతినగర్లో మేము ఉంటే సమీపంలో మందిరం ఉంది. అందులోంచి మైక్ పెట్టి వాక్యం వస్తుంటే కూర్చొని రన్నింగ్ కామెంటరీ చెప్పేవాడిని. పిల్లవాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుని ఇండియాలో మా వాళ్ళని మతాలు మారుస్తున్నారు, వీళ్ళని వేయాల ముందని. ఈరోజు ఎవడన్నా అట్ట మాట్లాడదని నవ్వుకుంటాను నేను. ఈ డైలాగులన్నీ నేను వాడిని రాని. దేవునికి స్తోత్రం. పాస్టర్ తిమోతి గారు బల్లే సూపర్ కదా, ఒక్కడే చూపిస్తావా? నరసరావుపేట చంద్రబాబు నాయుడు ఖాళీలో మేము ఉన్నాం. ఆ టైంలో తిమోతి అన్న అక్కడ కూటం పెట్టాడు. దేవుడే సాక్షి దీనికి. ఆయన అక్కడ కూటం పెట్టాడు. కూటం పెట్టి ఓ పాట పాడుతున్నాడు. కొంతసేపు కనబడి అంతలోనే మాయమై ఆవిరి వంటిదిరా, ఈ పాట పాడుతున్నాడు. ఈయన ఈ పాట పాడి పాపం ప్రార్థన చేసి వాక్యం మొదలు పెట్టాడు. ఆ పక్కింటోడు ఏం చేశాడంటే టేప్ రికార్డ్ పెట్టి ఫుల్ సౌండ్ పెట్టాడు. పాపం ఈయన మాట్లాడేది ఈయనకైనా పడట్లా, అట్ట పెట్టాడు వాడు. నేను మొన్న ఇద్దరం సమీప ఇంట్లోనే మేమున్నాం. ఏమనుకోవాకన్నా, మేమేమనుకున్నాం అంటే, అరే మన్నయ్య నేను వాడు ఈ టేప్ రికార్డు పెట్టాడురా, ఈ పాస్టర్ గాడు ఏదో చెబుతున్నాడు, ఖచ్చితంగా ఇప్పుడు ఈ పాస్టర్ గారు రియాక్ట్ అవుతాడు చూడరా అనుకున్నాను. ఇద్దరం, మన్నయ్య నేను. ఎవరు? ఈయన. పాపం ఆయన ఏం చేస్తున్నాడు, వాక్యం చెబుతున్నాడు. కొంతమంది జీవితాలు ఇంతే మారో అని పాపం ఆయన కొంచెం వచ్చే ఉద్రేకాన్ని కంట్రోల్ చేసుకొని దేవుడే వారిని దర్శించుగాక అని చెప్పని పాపం వాక్యం చెబుతున్నాడు. రగిలిపోతా.
ఈ సన్నివేశాన్ని మేము ఎంజాయ్ చేశాం, మా వాడు నేను. ఆ తర్వాత మేము ఆ పరిస్థితుల్లోకి వెళ్ళటం అవన్నీ జరిగినాయి. థ్యాంక్స్ అన్న, గుర్తుంది కదా నీకు చెప్పాను కదా, అది సాక్ష్యం. ఓకే, రైట్. అలాంటిది రన్నింగ్ కామెంటరీలు చేయటం, అట్లా వెటకారాలు చేసుకోవటం, అది కూడా ఉంది మన లైఫ్లో. అందుకే ఎవరైనా చేస్తుంటే నవ్వుకుంటాను. ఓకే, అంటే నన్ను నేను చూసినట్టు ఉంటుంది ఎవడన్నా అట్లాంటి పిచ్చి హాస్టల్ చేస్తుంటే, ఎందుకంటే అట్లా చేశాను కాబట్టి నేను. తర్వాత రాత్రి ఒక సూచక్రియ ద్వారా ఒక వ్యక్తిని ఆయన తాకి స్వస్థపరచటం అనే ఒక సూచక క్రియ యేసు ప్రభు ఆ రాత్రి నన్ను దర్శించి నాకు అది చూయించాడు. నేను లేచి కూర్చున్నాక నాకు కనబడ్డ దర్శనాన్ని బట్టి నేను యేసు ప్రభు గురించి ఆలోచించకుండా నేను మొక్కిన వాళ్ళందరినీ తలపోసుకుంటున్నాను. ఈ స్వామి కనపడ్డాడేమో, ఆ తల్లి కనపడిందేమో, ఈ అయ్య కనపడ్డాడేమో, ఆ అమ్మ కనపడిందేమో, ఈ బాబా కనపడ్డాడేమో, ఇదే రూటు ఈ వెతుక్కుంటున్నా. అయితే నాకు నా అంతర్వాణి అంటారు, అంతరంగ స్వరం, నాలో నుండి ఒక ధ్వని, నీవు తలపోస్తున్నవి ఏమీ కాదు, వారెవరూ కాదు. ఎవరిని నువ్వు ద్వేషించావో, ఎవరిని నువ్వు దూషించావో, ఎవరికి వ్యతిరేకంగా నువ్వు క్రియ చేశావో, ఆ యేసు చేసిన కార్యం అది. యేసు యేసు యేసుక్రీస్తు యేసుక్రీస్తు యేసుక్రీస్తు. నువ్వు లేచి అక్కడికి వెళ్ళు. దేవుడే లేడన్నావుగా, నేనే దేవుడను మరి ఏ దేవుడు లేడు. నేనే దేవుడను మరి ఏ దేవుడు లేడో. లే నీ జీవితం అక్కడ తీసుకుంటుంది మలుపు. పో. కూర్చున్నాను. ప్రత్యేకమైన వ్యవహారం కదా, ఇదేంది నాకు ఎట్లొచ్చింది, అసలు నేను తలంపులో కూడా అనుకోలేదు. ఇదేంది యేసు ప్రభు దర్శించాడు నన్ను అంటే, నేను అడిగిన ప్రశ్న మర్చిపోయా. దేవుడు అనేవాడు లేడు, ఉంటే అతడు నాకు కనబడాలి. మరి ఏం చేద్దామండి, ఆయన ఉన్న దగ్గరికేమో నేను పోకపోతిని, ఆయన ఉన్న దగ్గరికి నేను పోకపోతిని, నాకు ఇష్టం వచ్చినట్టు ఎవడో చెప్పిందని అంతటిని బట్టి తిరుగుతూ ఉంటుంది. అవునా? అసలోడి దగ్గరికి నేను రాలేదు కదా. ఇక్కడ సమస్య ఏంటంటే, రే నేను లేకపోవటం కాదు, నేను ఉన్న దగ్గరికి నువ్వు రాలా, అది సమస్య. దేవునికి స్తోత్రం. అవునా? మొత్తం మీద ఆ రాత్రి యేసు ప్రభు దగ్గరికి వెళ్ళాలని నిర్ణయం అయిపోయింది. ఎందుకంటే అన్ని రోజులు రాని ఒక ఆలోచన ఆ రోజు వచ్చింది, అది పరిశుద్ధాత్మ ద్వారా. అసలు నేను యేసు ప్రభుని ఎందుకు ద్వేషించాలి, ఆయన నాకు చేసిన అన్యాయం ఏంది? అయితే గీతే యేసు ప్రభు నమ్ముకున్న వాళ్ళు తేడాలు అయి ఉండొచ్చు, వాళ్ళలో ఏమైనా లోటుపాట్లు లోపాలు ఉంటే ఉండొచ్చు. అసలు యేసు ప్రభు అనే వ్యక్తి ఏం చేశాడు, అసలు అతను ఒక శత్రువులాగా నేను ఎందుకు ఫీల్ అయ్యా, అసలు ఆయన సంగతి ఏందో తెలుసుకుందాం. ఏమండి, ఎన్ని తిరిగినోడు కదా ఓ లెక్క, ఆ సంగతి కూడా తెలుసుకుందాం. ఒక్కసారి యేసు ప్రభు దగ్గరికి వెళ్దాం అనిపించింది. ఈరోజు మీలో కొంతమంది వచ్చినట్టు ఆ రోజు నేను వెంటనే వెళ్ళి మా అమ్మకి చెప్పాను, నేను చర్చికి వెళ్ళాలనుకుంటున్నాను అన్న. 4ంటికి మమ్మల్ని లేపా. ఆ జామలు లేపితే ఆమె బెత్తరపోయి లేచిన దానికి వెంటనే మళ్ళీ లేట్ కూడా చేయకుండా చర్చికి వెళ్దాం అనుకుంటున్నా అన్న. అసలు ఈ జాములు లేవటం ఏంది, ఈ జాములు లేచి చర్చి ఏందయ్యా అంది. ఏం లేదమ్మా, నేను చర్చికి వెళ్ళాలనుకుంటున్నాను, రేపు ఆదివారం నుంచి నేను చర్చికి వెళ్తానమ్మా అన్న. మా అమ్మ భయం ఏంటంటే, ఆల్రెడీ ఒక పార్టీలో ఉన్నాగా, ఆల్రెడీ బాధలు పడుతున్నాం, మళ్ళీ చర్చి అంటే అది ఇంకో పార్టీ, ఆ ప్రపంచమే వేరు, అందులో పోతే మళ్ళీ సమస్య అయితే ఉన్నాయా, చాలా మొక్కులు ఉన్నాయి, నువ్వు జుట్టు పెంచుకున్నావు, అబ్బాయికి పిలకేశాం, చెల్లించాల్సిన మొక్కులు చాలా ఉంటాయి, అక్క చచ్చిపోయి ఉంది, పరిస్థితులు ఇబ్బందిగా ఉన్నాయి, ఇన్ని బాధల్లో చర్చి అంటే ఇంకా ఏమైనా చేస్తారేమోనయ్యా. ఏది మొక్కేవాళ్ళు, మేము మొక్కేవాళ్ళం. పెద్ద ఆలోచించడం లేదు, అన్నీ ఆలోచించుకొని వచ్చాను. మొక్కితే మీరు మొక్కుకోండి, నేను మాత్రం రాను, ఫైనల్, పోతే అక్కడికి పోతా.
లేకపోతే లేదు. ఎందుకంటే నేనేం ఆలోచన చేసుకుంటున్నానో నాకు తెలియదుగా. ఆ ప్రాణమే తీసుకోవాలని